అనగనగా అది విజయపురి అని ఒక చిన్న పల్లె. మట్టి వాసనతో, పంటలతో, మంచితనంతో నిలిచిన పల్లె. ఓ పక్క పిల్లలు పాఠశాలకు పరుగులు తీస్తూ ఉంటారు, మరో పక్క పెద్దవాళ్లు పొలాలకెళ్తూ ఉంటారు. కాని ఆ పల్లెకు త్వరలోనే ఒక పెద్ద సమస్య రానుంది. ఆ సమస్యను ఎదుర్కొనేందుకు ముందుకొచ్చినవాడే రఘు అనే ఒక యువకుడు. ఆ రోజు ఆ గ్రామస్తులంతా ఒక చెట్టు కింద చేరి చాలా ఆందోళనగా ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు మన పొలాల్లో ఏం జరుగుతోంది? నిన్న రాత్రి నుండి మన ఊరికి ఉత్తరాన ఉన్న ఆ పెద్ద పర్వతం పక్కన ఉన్న గుహ నుంచి ఏవేవో భయంకరమైన శబ్దాలొస్తున్నాయి. అవేమిటో ఎవరికీ అంతు చిక్కడం లేదు. అవునవునయ్యా, మన పల్లెకు ఏదో ప్రమాదం రాబోతుందంటున్నారు. ఎవరికి కూడా ఆ గుహ దగ్గరికి వెళ్ళి అసలు అక్కడ ఏముందో ఏం జరుగుతుందో తెలుసుకునే ధైర్యం లేదయ్యా అని అంటారు. దాంతో అక్కడున్నవారంతా భయంతో ఒకరినొకరు చూసుకుంటారు. ఆ వాతావరణమంతా గంభీరంగా మారిపోతుంది. గాలి కూడా భారంగా వీస్తూ ఉంటుంది. అప్పటి వరకు ఆ మాటలు విన్న రఘులో కూడా భయం మొదలవుతుంది. కాని ఆ భయానికి లొంగకుండా నిలబడాలని గట్టిగా నిర్ణయించుకుంటాడు. దాంతో తను మాత్రం ధైర్యంగా ముందుకొచ్చి రఘు ఇలా అంటాడు. మీరంతా ఇంత భయపడొద్దు. భయం అనేది ఎప్పుడూ మనసులోనే పుడుతుంది. దాన్ని జయిస్తే ఏదీ మనల్ని ఓడించలేదు. మీ అందరికీ అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి, అంతే కదా? సరే, నేను వెళ్తాను. ఆ గుహలో ఏం జరుగుతుందో నేను చూసొస్తాను అని అంటాడు రఘు. దాంతో ఆ గ్రామ పెద్ద రామారావు అతన్ని వారిస్తూ ఇలా అంటాడు. రఘు, అది చాలా ప్రమాదం. నువ్వొక్కడవే ఎలా వెళ్ళగలవు? దానికి ఏదో ఒక ఉపాయం ఉండే ఉంటుంది. మనం ఆలోచించి పరిష్కారం కనుగొందాం అని అనగానే రఘు చాలా శాంతంగా ఆత్మవిశ్వాసంతో ఇలా అంటాడు. ఇది ఎంత పెద్ద ప్రమాదమైనా నా ఊరిని రక్షించుకోవడం నా కర్తవ్యం అండి. నేను ఇక వెనక్కి తగ్గను. ఎవరో ఒకరు ముందడుగు వేయకపోతే మన ఊరు ప్రమాదంలో పడొచ్చు. అందుకే ఆ అడుగు నేనే వేస్తాను. ఆ మాటలతో రఘు తన జీవితంలోని అతిపెద్ద ప్రయాణానికి తొలి అడుగు వేస్తాడు. దాంతో ఊరివారెవ్వరూ కూడా అడ్డు చెప్పరు. ఇక ఆ రోజు సాయంత్రం రఘు చేతిలో ఒక చిన్న దీపంతో వెళుతూ ఉంటే వెనుక ఉన్న గ్రామస్తులంతా ఆందోళనగా చూస్తూ ఉంటారు. రఘు, నువ్వు నిజంగానే వెళ్తున్నావా? చీకట్లో ఆ దారిలో నడవడం కూడా చాలా ప్రమాదకరం. దానికి చాలా ధైర్యం కావాలి. మరోసారి ఆలోచించుకో బాబు. భయం వల్ల మనం ఆగిపోతే మన ఊరు ఎప్పటికీ సురక్షితం కాదండి. ఎవరో ఒకరు ముందుకెళ్లాలి కదా. అందుకు ఆ అడుగు నేనే వేస్తున్నాను అని చెప్పి రఘు చేతిలో ఒక దీపంతో అడవిలోకి వెళ్తాడు. గాలికి చెట్లు కదులుతూ ఉంటాయి. ఆ చీకట్లో జంతువుల కేకలు వినపడుతూ ఉంటాయి. దాంతో తనలో తానే రఘు ఇలా అనుకుంటాడు. ఈ చీకటి, ఈ నిశ్శబ్దం చూస్తూ ఉంటే నా మనసు వణుకుతోంది. కాని నా ఊరి కోసం ఆ భయాన్ని జయించాలి అని అనుకుంటూ ఉండగా అకస్మాత్తుగా తన పక్కనే ఉన్న పొదల్లో ఏదో చప్పుడు విని రఘు ఆగిపోతాడు. ఇంతలో అందులో నుండి ఇక ఆ గ్రామానికి చెందిన రవి అనే ఒక బాలుడు బయటకొచ్చి రఘుతో ఇలా అంటాడు. అన్నయ్య, నువ్వొక్కడివి అడవిలోకి ఎలా వెళ్తావు? నేను కూడా నీతో వస్తానన్నయ్యా అని అనగానే రఘు అతన్ని చూసి ఆదరణతో కూడిన ప్రేమతో ఇలా అంటాడు. లేదురా తమ్ముడు, ఇదేమీ మనం పల్లెలో ఆడుకునే ఆట కాదు. అక్కడికి వెళ్లటం చాలా ప్రమాదకరం. ఒక్కోసారి ప్రాణాలు కూడా పోవచ్చు. కాబట్టి అక్కడికి నువ్వు రావడం మంచిది కాదు. నువ్వు పంచి, నువ్వు చాలా ధైర్యవంతుడు కదా. నువ్వు ఊరికి తిరిగి వెళ్లి అందరికీ ధైర్యం చెప్పు. దాంతో ఇక చేసేదేమీ లేక రవి రఘుని చూస్తూ, అన్నయ్య, నువ్వు తప్పకుండా తిరిగొస్తావు కదా అని అడుగుతాడు కన్నీళ్లు కారుస్తూ. దాంతో కరిగిపోయిన రఘు చాలా సున్నితంగా ఒక చిరునవ్వు నవ్వి, మన గ్రామ ప్రజల ఆశీర్వాదం నాపై ఉందిరా. నేను తప్పకుండా తిరిగొస్తాను. ఇదే నా వాగ్దానం అని చెప్పి రఘు అక్కడ్నుండి ముందుకు ప్రయాణమవుతాడు. కాని అతనికి తెలీదు ఆ గుహలో అతని జీవితాన్ని మార్చేసే సత్యం ఎదురుచూస్తోందని. అలా ఆ గుహ వద్దకు చేరుకున్న రఘు నెమ్మదిగా ఆ గుహలోకి అడుగు పెడతాడు. ఆ గుహ మొత్తం చాలా చీకటిగా ఉంటుంది. కాని అతని చేతిలోని దీపం అతనికి దారి చూపిస్తూ ఉంటుంది. ఒక దీపపు కాంతి 1000 భయాలను తరిమేయగలదు. కాని గుహలోకి అడుగుపెట్టిన రఘు మనసులో మాత్రం భయం మెల్లగా పెరుగుతూ ఉంటుంది. గుహలో గాలి శబ్దం, నీటి చుక్కలు టప్ టప్ మని పడుతూ ఉంటాయి. ప్రతి శబ్దం రఘుకి పెద్దదిగా వినిపిస్తూ ఉంటుంది. దాంతో రఘు తనలో తాను ఇలా అనుకుంటాడు. ఇక్కడ ప్రతి చప్పుడు నా గుండె వేగాలు పెంచుతుంది. ఒక విధంగా చెప్పాలంటే కొంచెం భయంగానే ఉంది. కానీ ఇంత దూరం వచ్చి ఇప్పుడు ఈ సమయంలో నేను తిరిగి వెనక్కి వెళ్ళటం అంటే నా ఊరికి నేను ద్రోహం చేసినట్టే. అందుకే ఏది ఏవైనా ముందుకే సాగుతాను
అని అనుకుని గుహలోపలికి అడుగుపెడతాడు. ఇంతలో హఠాత్తుగా ఆ గుహ గోడలపై ఏవో ఎర్రటి నీడలు కదలాడుతూ కనిపిస్తాయి. రఘు దీపపు కాంతికి ఆ నీడలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. వాటిని చూడగానే రఘుకి ఒక్కసారిగా గుండె జారిపోతుంది. భయంతో గట్టిగా అరుస్తూ, ఎవరు మీరు? బయటికి రండి, నన్నెందుకు భయపడుతున్నారు అని అనగానే ఒక గంభీరమైన స్వరం గుహలో ఇలా మారుమోగుతుంది. ఇక్కడికి అడుగు పెట్టడానికి ఎంత ధైర్యం నీకు? ఇన్నాళ్లుగా ఈ గుహ దగ్గరికి ఎవరూ రాలేదు అని గర్జిస్తుంది. దాంతో రఘు కంగారు పడతాడు. కాని తనలో లేని ధైర్యాన్ని కూడగట్టుకుని ఇలా అంటాడు. నువ్వు ఎవరైనా సరే నా ఊరిని భయపెడుతుంది, వెంటనే ఆపాలి. వారిని రక్షించడమే నా ధర్మం. ఆ స్వరం రఘు హృదయంలో భయం నింపుతుంది. కాని ఆ భయాన్ని మాటలతోనే ఎదుర్కోవాలనే ధైర్యం అతని కళ్లల్లో కనిపిస్తుంది. ఇంతలో ఒక పెద్ద నీడ గోడల మీద కదులుతుంది. రఘు దీపపు కాంతిని పైకెత్తి చూస్తాడు. ఆ భీకరమైన ఆకారం దూరంగా కదులుతున్నట్టు కనిపిస్తుంది. నిజం చెప్పు, ఎవరు నువ్వు ప్రేతానివా లేక నా మనసుని ఆడిస్తున్న మాయవా అని అనగానే ఆ రహస్య స్వరం గట్టిగా నవ్వుతూ, ఓహో, నీడలను భయాలను కూడా జయించి తిరిగి నువ్వు నీ గ్రామానికి వెళతావనే నమ్మకం నీకుందా? నీకు అంత ధైర్యం ఉంది అని నేను అనుకోవటం లేదు అని అనడంతో రఘు క్షణం కళ్ళు మూసుకుని తన చేతిలోని దీపాన్ని గట్టిగా పట్టుకుంటాడు. ఇక తనలో తానే ధైర్యం చెప్పుకుంటూ, భయం ఉంటేనే ధైర్యం విలువ తెలుస్తుంది. నేను వెనక్కి తగ్గను. నా ధైర్యంతో నీ నీడను జయిస్తాను. ఆ క్షణంలో రఘు గుండెల్లో కొత్త దీపం వెలుగుతుంది. అది అతని ఊరిని రక్షించాలన్న సంకల్పం. కాని రఘు ముందున్నది ఒక నీడ కాదు, ఒక సత్యం. ఆ సత్యం అతని జీవితాన్ని మార్చబోతోంది. ఇంతలో హఠాత్తుగా ఆ భీకర నీడ రఘు ముందు నిలుస్తుంది. పెద్ద కళ్ళు, మంటలు లాంటి శ్వాస. రఘు వెనక్కి ఒక్కడుగు వేస్తాడు. హే, ఎవరు నువ్వు? నా ఊరిని ఎందుకు భయపెడుతున్నావు? నువ్వు ఎటువంటి ప్రాంతానివి? ఆ నీడ పెద్దగా నవ్వుతుంది. ఆ నవ్వు గుహ గోడలను కంపింపచేస్తుంది. నేను నీడను కాదు రఘు, నేను ఈ ఊరి పాపాలకి ప్రతిబింబాన్ని. మీ ఊరి వారందరూ చేసిన ప్రతి అబద్ధం, ప్రతి ద్రోహం, ప్రతి అన్యాయం ఇలా నీడగా ఈ గుహలో రూపం దాల్చాయి. అంటే నువ్వు ప్రేతానివి కాదా? నన్ను ప్రేతమని మీ ఊరంతా నమ్మింది. కానీ నిజానికి నేను వారంతా చేసిన పాపాల ప్రతిరూపాన్ని, ప్రేతాన్ని కాదు. నువ్వు మాత్రమే ధైర్యంగా ఇలా చీకటిని ఎదుర్కోవడానికి వచ్చిన మొదటి మనిషివి అని అంటుంది ఆ నీడ. దాంతో రఘులో భయం కరిగిపోతుంది. అతని మనసులో కొత్త ఆందోళన కలుగుతుంది. తన ఊరివారు చేసిన తప్పుల ఫలితం ఇంత భయానకంగా ఉందా అని బాధపడి ఆ నీడతో ఇలా అంటాడు. అయినా నా ఊరు తప్పు చేసుంటే ఆ పాపం ఏ నేరం చేయని నిరపరాధులను ఎందుకు భయపెట్టాలి? ఇలా నువ్వు ఎవరినీ భయపెట్టకుండా ఉండాలంటే నీకేం కావాలి? అది చెప్పు ముందు. నాకు నిజం కావాలి. నీ ఊరు అబద్ధాల నుండి బయటపడాలి. మీ ఊరిలో ప్రతి మనిషి తన తప్పును అంగీకరించాలి. అంతవరకు నేను ఈ గుహను వదిలిపెట్టను, మీ ఊరిని వదిలిపెట్టను అని అంటుంది ఆ నీడ. దాంతో రఘు గుండె గట్టిగా కొట్టుకుంటుంది. అతని చేతిలోని దీపం మసకబారుతుంది. ఆ క్షణంలో రఘు అర్థం చేసుకుంటాడు, ఆ గుహను చీకటి నుండి విముక్తి చెయ్యాలి అంటే తన ఊరివారిలో మార్పు రావాలి అని. దాంతో రఘు దీపాన్ని నేలపై ఉంచి గట్టిగా ఆ నీడను వేడుకుంటాడు. ఇప్పుడు ఈ ఊరంతా నీ నీడలతో భయపడి జీవిస్తోంది. కానీ నువ్వు చెప్పినట్టు నేను వారందర్నీ ఏదో విధంగా అబద్ధాల ముసుగు నుండి బయటకు తీసుకువచ్చి నిజాయితీగా బ్రతకమని ఒప్పిస్తాను. ఇక మీదట మా ఊళ్ళో ఎవ్వరూ అబద్ధం ఆడరు, అన్యాయం చేయరు అని అంటాడు. దాంతో ఒక్కసారిగా ఆ గుహలో గాలి గర్జనలు ఆగిపోతాయి. ఆ నీడ మెల్లగా మసకబారుతుంది. గోడల మీద ఎర్రటి మరకలు కనుమరుగవుతాయి. దాంతో శాంతించిన ఆ నీడ రఘుతో నిదానంగా ఇలా అంటుంది. నేను కోరుకునేది అదే రఘు. నువ్వు నిజాన్ని నిలబెట్టగలవంటే నీ ఊరు నా నుండి వెంటనే విముక్తి పొందుతుంది. ఇక నీ ఊరిలో ఎవరూ నా వల్ల భయపడరు. నువ్వు మాట నిలబెట్టుకుంటావని ఆశిస్తున్నాను. ఇక నేను వస్తాను అని ఆ నీడ పూర్తిగా కనుమరుగవుతుంది. గుహలో కాంతి మెరవడం ప్రారంభమవుతుంది. మరుసటి రోజు ఉదయం ఆ గుహ నుంచి రఘు నెమ్మదిగా బయటకొస్తాడు. అతని ముఖం అలసటతో ఉన్నా కళ్లల్లో ధైర్యం కనపడుతుంది. ఆ గ్రామం మధ్యలో ప్రజలు గుమిగూడి ఉంటారు. వృద్ధులు, మహిళలు, పిల్లలు అంతా ఆత్రంగా ఎదురుచూస్తూ ఉంటారు.
అదిగో మన రఘు వస్తున్నాడు. ఆ కొండ గుహ నుంచి నిజంగానే బయటకొచ్చేశాడు. ఏమో నాకెందుకో అనుమానంగా ఉందండి. అతను మన రఘుయేనా, లేక అతనికి ఆ కొండలో ఉన్న ఏ ప్రాతమైనా పట్టిందా? అతను కూడా శాపగ్రస్తుడే వస్తున్నాడు ఏటో అని అనుమానంగా అడుగుతూ ఉండగానే రఘు వారి మధ్యకు వస్తాడు. అందరూ నిశ్శబ్దంగా అతన్ని చూస్తూ ఉంటారు. అప్పుడు రఘు చాలా గంభీరమైన స్వరంతో ఇలా అంటాడు. నేను ఆ కొండ గుహ రహస్యం తెలుసుకుని వచ్చాను. మీరెవరూ ఇక నుండి భయపడాల్సిన అవసరం లేదు. మీరందరూ అనుకుంటున్నట్టుగా అందులో ఉన్నది ప్రేతం కాదు, మనమే సృష్టించిన అబద్ధపు నీడలు. మన అబద్ధాలు, మన ద్రోహాలు, మన లోభమే ఆ చీకటికి రూపం ఇచ్చాయి. ఏమంటున్నావు రఘు? నువ్వు చెబుతున్నది నాకేం అర్థం కావటం లేదు. ఇది ఎప్పటినుంచో ప్రేతగృహ అని అందరూ నమ్ముతున్నారు. అసలు అబద్ధాల నీడ అదేంటయ్యా? నేనెప్పుడు వినలేదు. నమ్మకం కాదు, నిజం. వినండి, ఆ గుహలో ఎవ్వరూ లేరు. కాని ప్రతి మనిషి చేసిన తప్పు అక్కడ ప్రతిబింబమై నిలుస్తుంది. నేను చూసింది అదే. మన ఊరి ప్రజల పాపాలు మాని మళ్లీ ధర్మ మార్గంలో పడితే ఆ నీడలు మనల్ని వదిలి వెళ్ళిపోతాయి. లేదంటే ఆ భయంకర ఘోషను మనం భరించాల్సిందే. ఆ రోజు రఘు మాటలు ఆ ఊరివారి గుండెల్లో భయం పుట్టిస్తాయి. అతని మాటలు మొదట ఎవ్వరూ నమ్మలేదు. కాని అతని కళ్లల్లోని నిజం వాళ్ళని కదిలిస్తుంది. దాంతో ఒక వృద్ధ మహిళ ముందుకొచ్చి కన్నీళ్లు కారుస్తూ, నువ్వు నిజం చెప్తున్నావు రఘు. నేను గతంలో ఒకరి భూమి దోచుకున్నాను. అప్పట్నుంచి నాకు నిద్ర లేదు. అదే ఆ పాపపు నీడ కావచ్చు అని అంటుంది. ఇంతలో మరొక రైతు తల వంచుకుని, అవునవును, నేను కూడా గతంలో అబద్ధం చెప్పి ఆకలిగా ఉన్నోళ్ళకి అన్నం పెట్టకుండా అధిక ధరకు ఆశపడి నా ఇంట్లో ధాన్యాన్ని నిల్వ చేశాను. అప్పటినుంచి నా గుండె భారంగా మారింది. ఈ రఘు చెప్పింది నిజమే. అలా మెల్లగా ఆ ఊరివాళ్లు ఒక్కొక్కరూ తమ తప్పులు ఒప్పుకోవడం మొదలు పెడతారు. దాంతో అక్కడి వాతావరణం మారిపోతుంది. రఘు, నువ్వే మాకు దారి చూపావు. ఇక మీదట మన ఊరు అబద్ధం చెప్పదు. ఆ నీడల భయాన్ని మనం నిజాయితీతో ఆ గుహ నుండి తరిమేద్దాం. ఇక అది ఎప్పటికీ మనల్ని భయపెట్టలేదు. అవును, నిజం మనకు దీపం లాంటిది. దీపం మసగబారిన వెలుగు మన హృదయంలో ఉండాలి. అప్పుడే మన ఊరు చీకటి నుండి బయటపడుతుంది. అలా మార్పు చెందిన ఆ ఊరివాళ్లు రఘు చుట్టూ చేరి అతనికి నమస్కరిస్తారు. పిల్లలు రఘు దగ్గరికి వచ్చి చిరునవ్వులు చిందిస్తారు. అలా కొండ గుహ రహస్యం బయటపడుతుంది. రఘు చూపిన ధైర్యం ఊరికి కొత్త దారిని చూపిస్తుంది. ఆ ఊరి మీద ఎన్నాళ్లగానో కమ్ముకున్న చీకటి ఆ రోజు తొలగిపోతుంది. ఇక నుంచి ఈ ఊళ్ళో అబద్ధం ఉండదు, మోసం ఉండదు. ఇది మన ఊరి మాట. అందరం ప్రమాణం చేద్దాం. అందరూ చప్పట్లు కొడతారు. చిన్నపిల్లలు ఆనందంగా కేకలేస్తారు. అందరూ వినండి. మనం తప్పు చేసి దాన్ని దాచుకోవడం వల్ల మనకు భయం వేస్తుంది. అదే నిజం చెప్పడం వల్ల ఆ భయం నుండి పూర్తిగా విముక్తి లభిస్తుంది. అందుకే మనం నిజాయితీగా ఉంటే ఎలాంటి నీడలు మనల్ని వెంటాడలేవు. అవునవును, మన నిజాయితీ మన గ్రామానికి వెలిగిచ్చే దీపం. ఇక నుండి అందరం నిజాయితీగా ఉందాం. నిజమే, నిజాయితీయే మన దీపం. అలా ఆ ఊరు వెలుగుతో నిండిపోతుంది. ఆకాశంలో మేఘాలు తొలగి చంద్రుడు ప్రకాశవంతంగా మెరవడం మొదలవుతుంది. ఇక్కడ మనం నేర్చుకోవలసింది, భయం మన తప్పుల నుంచి పుడుతుంది, ధైర్యం మన నిజం నుంచి పుడుతుంది. నిజమే మన జీవితానికి వంతెన, మనసుకు వెలుగు. అదే కొండగుట్టలోని రహస్యం.